హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా ఎంత అవుతుందో తెలుసా? 8 అవుతుంది. పిల్లలైతే రెడీ అయిపోయారు. రేపటితో ఎగ్జామ్స్ అయిపోతాయి. రితికా, నీకు ఈ రోజుతో అయిపోతాయి ఎగ్జామ్స్? ఓ, నీకు రేపటితో అయిపోతాయి అనమాట ఎగ్జామ్స్, వర్షకి రితికాకి. సో ఇంకా అమ్మయ్య, ఫైనలీ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి కొంచెం తర్వాత హాలిడేస్ ఉంటాయి. అండ్ హోలీ సెలబ్రేషన్స్ కూడా మేము ఈసారి లాస్ట్ ఇయర్ ఎలా చేసుకున్నామో పిల్లలతో, ఈసారి కూడా ఇంకా మంచిగా చేసుకుంటాం అనమాట. అండ్ ఇంక ఇప్పుడైతే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చేసాను. అండ్ మాకు ఈ రోజు నుంచి వెయిట్ లాస్కి ఫుడ్ అయితే వస్తుందన్నమాట, డైట్. చెఫ్స్ ఆన్సర్ కిచెన్ అని చెప్పి మీకు నేను వాళ్ళ డీటెయిల్స్ పెడతాను. మీరు ఎవరైనా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ లేదా మధ్యాహ్నం లంచ్ కావాలనుకున్నా డెఫినెట్లీ మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఈరోజు మాకు ఏం పంపించారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి అవన్నీ మీకు షేర్ చేస్తాను. అండ్ అగోండి వర్ష అప్పుడే కాదు, ఇంకా తెలీదు. సో వీళ్ళకైతే ఈరోజు యూనిఫామ్స్, స్పోర్ట్స్ డ్రెస్సెస్ అనమాట. అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ చేస్తున్నాం. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూడండి. నేనైతే ఇంకా ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తాను, చూసేసేయండి. ఓ, ఇక్కడ వచ్చేసి ఇవి నైట్ నేను నానబెడతాను కదా మా అందరి కోసం, బాదామ్స్ అనమాట. అండ్ ఇవి కూడా నేను చియా సీడ్స్ నైటే వాటర్లో సోక్ చేసి పెట్టేస్తాను. ఎందుకు అని అనుకోవచ్చు మీరు. ఇవి వచ్చేసి ఒక్కొక్క టేబుల్ స్పూను మేము ఏబీసీ జ్యూస్ తాగుతాం కదా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో, దాంట్లో ఒక స్పూన్ వేసుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది ఇది అండ్ వెరీ ఫైబర్ అనమాట. సో డెఫినెట్లీ మీరు చియా సీడ్స్ తెచ్చుకుని నైట్ టైం నానబెట్టుకుని మార్నింగ్ మీరు తాగే ఏ వాటర్లో అయినా, కోకోనట్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్, ఏదైనా డిటాక్స్ వాటర్, దేంట్లో అయినా కూడా మిక్స్ చేసుకుని తాగండి, చాలా మంచిది. సో మేము పిల్లలకైతే వాటర్ బాటిల్లో ఒక్కొక్క స్పూన్ వేసేసి ఇచ్చేస్తాము. మేమైతే ఏబీసీ జ్యూస్లో తాగుతాం అనమాట. అండ్ ఇది దీని గురించి. అండ్ నెక్స్ట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను చూడండి. చెఫ్ ఆన్సర్ క్లౌడ్ కిచెన్ ప్రమోషన్ ఏం కాదండి, జస్ట్ మీకు చెప్తున్నాను. అసలు యాక్చువల్లీ మేము డైలీ ఉదయం ఓట్స్ పంపించమని చెప్పాము. ఈరోజు కొంచెం ఈ ఫ్రూట్స్ వచ్చాయి. మేబీ రేపు ఏం పంపిస్తారో మీకు అప్డేట్ చేస్తాను. వీలైతే నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో చూడండి, ఇవి వచ్చేసి బాయిల్డ్ స్వీట్ కార్న్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి కాబూలీ చనా ఉడకబెట్టినవి, పైనాపిల్, పపాయ, జామకాయ అండ్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, ఇవి ఫ్రూట్స్. అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. దీంతో పాటు అండ్ మనకి బ్రౌన్ బ్రెడ్ కూడా ఇచ్చారనమాట. మేబీ శాండ్విచ్ అనుకుంటాను ఇది. ఇదిగోండి బ్రౌన్ బ్రెడ్ టోస్ట్. దీంట్లో సమ్ పీనట్ బటర్ ఆర్ సంథింగ్ యాడ్ చేశారు. సో 2 slices అనమాట ఇవి. సో దిస్ ఈజ్ ది మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి ఇవన్నమాట. చూసారు కదా బ్రేక్ఫాస్ట్. అండ్ వీటితో పాటు మళ్ళీ మేము ఏంటంటే ఏంటవి, వెళ్ళండి నువ్వు వెళ్ళు, హ్యాండ్ వాష్ అది చేసుకో, రెడీ అవ్వు, బుక్స్ అవి పెట్టుకో. సో దీంతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయన్నమాట. లైక్ డ్రై ఫ్రూట్స్ అయితే అంజీరు, బాదం ఆల్రెడీ ఉంది కదా, నెక్స్ట్ ఖర్జూరం, ఇంకా పిస్తా, ఇవన్నీ కూడా హ్యాండ్ఫుల్ తీసుకుంటాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదన్నమాట. సో ఇంక వీళ్ళు ఇప్పుడు స్నాక్ బాక్స్ వీళ్ళకి ప్యాక్ చేసేస్తాను. ప్యాక్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోయాక అప్పుడు మేము ఏబీసీ జ్యూస్ అది తాగుతాం అనమాట. సరే అయితే మరి. ఇది వచ్చేసి పిల్లల బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈరోజు ఇంకా వీళ్ళు కూడా ఇవే తింటానన్నారు కాబట్టి ఆల్ ఫ్రూట్స్ ఇక్కడ యాడ్ చేసేస్తాం. ఏది ఇట్రండి, ఇలా నించోండి ఒకసారి. బాయ్ 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 బాయ్, ఆల్ ద బెస్ట్. ఓ అక్కకి రుబీ బాయ్ చెప్పు. రుబీ బాయ్, రుబీ తల్లి బాయ్ బాయ్. సో అమ్మయ్య, ఇంక ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత నాకు కొంచెం టైం దొరుకుతుంది. ఆ తర్వాత అప్పుడు మెల్లిగా నా పనులు నేను చేసుకుంటాను అనమాట. అండ్ ఇంక ఇక్కడ ఈరోజు నేను ఈ వ్లాగ్ అప్లోడ్ చేసే టైంకి వీళ్ళకి ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి. ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఒక 1 week హాలిడేస్ అనమాట. సో మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు నాకైతే. అండ్ పిల్లలైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఇంక ఇక్కడ నేనైతే
ఏబీసీ జ్యూస్ చేసుకుందామని చెప్పి డీప్ ఫ్రీజర్లో ఇక్కడ పెట్టాను కదా నేను. ఇవి సిలికాన్ మౌల్డ్స్లో వేస్తేనే చాలా మంచిగా వస్తాయి. డైలీ మార్నింగ్ నేను ఇక్కడ ఇలా బీట్రూట్ ఇది ఉంది కదా లిప్స్కి రాసుకుంటాను అనమాట. చాలా మంచిగా లిప్స్ పింక్ లిప్స్లా అవుతాయి. అండ్ ఇంక ఇక్కడ నాకు నా డైలీ గ్లాస్ ఇదే. ఈ గ్లాస్లోనే నేను మంచిగా ఒక 2 క్యూబ్స్ వేసేసుకుంటాను. ఏబీసీ క్యూబ్స్ వేసేసి హాట్ వాటర్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ నైటే నానబెట్టేస్తాను అనమాట. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసి ఇంక ఇది తాగేయడమే. ఇంక ఇది నాకు డైలీ రొటీన్ అయిపోయిందనమాట. తాగితేనే హ్యాపీ అనిపిస్తుంది. నా లిప్స్ చూసి లిప్స్టిక్ రాసేసుకున్నాను అని అనుకోవద్దు. మీ ముందే చూసారు కదా, జస్ట్ ఆ లిప్ బీట్రూట్ది దాన్ని రాసుకున్నాను అనమాట. న్యాచురల్ కలర్ నిజంగా ఇది అస్సలు పోదు చూడండి. అలా పింక్ లిప్స్లా ఉండిపోతాయి అనమాట. లిప్ బామ్ లాగా అప్లై చేసేసుకుంటాను అండ్ హ్యాపీగా మార్నింగ్ మా ఏబీసీ జ్యూస్. పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి. మార్నింగ్ టు నైట్ వరకు షేర్ చేస్తాను మ్యాక్సిమమ్ ఈరోజు వ్లాగ్. అలవాటు అయిపోయింది. ఇంకా ఈ మంత్ అంతా కూడా వస్తుంది చక్కగా, మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. చూసారు కదా స్కిన్ టోన్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. దీని ఫుల్ వీడియో కావాలి అనుకుంటే నేను షార్ట్స్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా వాళ్ళు షార్ట్స్లో కూడా ఒకసారి చెక్ చేయండి. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను చూపించాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. యాక్చువల్లీ నేను వ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ వరకు షూట్ చేశాను. అండ్ తర్వాత అనిపించింది వాట్ ఐ ఎయిట్ ఇన్ ఏ డేలో నేను ఏం తీసుకున్నాను అనేది మీకు కూడా షేర్ చేయొచ్చు కదా. మార్నింగ్ ఏబీసీ జ్యూస్ దగ్గర నుంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, ఇట్లా అన్నీ షూట్ చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. అండ్ ఇంక ఇక్కడ మంచిగా బాతింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోతే మొత్తం నేను అన్నీ రెడీ చేసి ఇస్తే శ్రీధర్ దీపం పెట్టేశారనమాట. యాక్చువల్లీ చెప్పాను కదా, ఇంట్లో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు దీపం పెడితే చాలా మంచిదంట. నేను విన్నాను ఇది. మరి అది ఎంతవరకు నిజమో కాదనేది మీరే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఇంక ఇక్కడ నేను మొత్తం ఇల్లంతా కూడా ధూపం వేస్తున్నాను. అంటే అది సాంబ్రాణి. మ్యాక్సిమం నేను వీక్లీ ఒక 3 టైమ్స్ అయినా సాంబ్రాణి వేస్తాను అనమాట ఇల్లంతా కూడా. అదొక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను మొత్తం అది మా పూజ గది అనమాట. హోమ్ టూర్ వీడియో అడుగుతున్నారు, నేనేమో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈసారి ఏంటనుకుంటున్నానంటే ఎలా ఉంటే అలాగే షూట్ చేసి మీకు హోమ్ టూర్ పెట్టేస్తాను, ఓకేనా. ఇంకా వెయిట్ చేయించడం ఎక్కువసేపు నాకు ఇష్టం లేదు. లేదా మీకు హాల్ టూరు, బెడ్రూమ్ టూర్ అట్లా కావాలా, ఫుల్ హోమ్ టూర్ కావాలనేది కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడ మొత్తం ఇదిగోండి ఇల్లంతా ఇలాగా బెడ్రూమ్స్ అన్నీ ధూపం వేసిన. ఈలోపు శ్రీధర్ కూడా చిన్న పని ఉందని చెప్పి తను ఇంకా బయటకైతే వెళ్తున్నారు. ఇంకా తిని వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఇంకా వంట స్టార్ట్ చేస్తాను. నాకంటే డైట్ వచ్చేస్తుంది, పిల్లలకి మాత్రం ఇంకా వాళ్ళ కోసం లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. ఇంక శ్రీధర్ వచ్చేటప్పుడే పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేస్తానని చెప్పేసి అన్నారనమాట. మీరు ఈ డైట్ డీటెయిల్స్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో అతని నెంబర్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ పెడతాను, చెక్అవుట్ చేయండి. కాస్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా తెలుసుకోవాలనుకుంటే. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇంకా ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తాను. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తే శ్రీధర్ దీపం పెట్టేశారు. యాక్చువల్లీ ఇంట్లో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు దీపం పెడితే చాలా మంచిది అంటారు కదా. సో శ్రీధరే మ్యాక్సిమం దీపం పెడతారు పూజలప్పుడు. అలాంటప్పుడు అయితేనే నేను చేస్తాను, కానీ మిగతా తను ఇలా ఉంటాయి అనమాట కొన్ని డేస్. సో ఆ డేస్లో తను పెడుతూ ఉంటారనమాట. ఇంకా నేను ఇప్పుడైతే క్యాజువల్గా ఈ అవుట్ఫిట్ వేసేసుకున్నా. ఇది మీషోలోదండి. దీనిది ప్యాంట్ అండ్ ఈ టాప్ నేను మీషోలో తీసుకున్నాను, కావాలంటే మీకు లింక్ ఇస్తాను. అండ్ ఈరోజు నా హెయిర్ కూడా రీఫిల్లింగ్ అనమాట. అంటే 3 మంత్స్ అయిపోయింది కరెక్ట్గా క్రిస్మస్కి ముందు. సో అప్పుడే 3 మంత్స్ అయిపోయింది, ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. సో ఇవి కూడా ఏంటంటే ఈరోజు నాకు రీఫిల్లింగ్, బట్ నేను మళ్ళీ రీఫిల్లింగ్కి నేను పెట్టించుకోవట్లేదు అనమాట, ఓన్లీ రిమూవ్ చేయించేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, సో మంచిగా హెయిర్ కేర్ తీసుకుని తర్వాత శ్రావణ మాసం అలా అప్పుడే పెట్టించుకుంటాను అనమాట. సో మన ఇష్టం, ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు. నేను ఏంటంటే ఇంక రీఫిల్లింగ్ కాబట్టి మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్తాను, అపాయింట్మెంట్ అప్పుడు ఉంది నారీ మేకర్స్కి. ఇవి రిమూవ్ చేసి ఇంక నా ఒరిజినల్ హెయిర్ అయితే ఉంటుంది అనమాట. సో లాంగ్ హెయిర్ అయితే మిస్సింగ్, అంతే కదా. అప్పుడప్పుడు అలా స్టైల్స్ మారుస్తూ ఉండాలి, ఒకసారి లాంగ్ ఒకసారి షార్ట్ వల్ల కొంచెం డిఫరెన్స్ అయితే నాకు కనిపిస్తుంది అనమాట, నాకు అనిపిస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా వంట ప్రిపేర్ చేసేసుకోవాలి. సో మీరు కూడా చూస్తూ ఉండండి, బాయ్.
సో నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇక్కడైతే నేను ఫాస్ట్గా ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. లంచ్ అంటే ఏం లేదండి, బెండకాయ ఫ్రై చేసేసాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మజ్జిగ పులుసు చేస్తున్నాను అనమాట. సో బెండకాయలోకి మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. సో ఆ రెండు చేసేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను డైట్ చేశాను. చాలా వరకు ఒక దగ్గర 5-6 కేజెస్ తగ్గాననమాట. ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ వెయిట్ లాస్ అవుదాము అని అనుకుంటూ స్టార్ట్ చేశాను. ఒక 1 మంత్ చూద్దాము మళ్ళీ డైట్ అని చెప్పి తెప్పించాను. సో డెఫినెట్లీ రిజల్ట్ షేర్ అయితే మీకు చేస్తాను. ఓకేనా? ఏం తింటున్నాను అవన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ అయితే పెడతాను, చెక్ చేయండి. సో టైం 12:20 అయ్యింది. లంచ్ అయితే వచ్చేసిందండి ఈరోజు. సో లంచ్ రెడీ. ఏం పంపించారు అనేది మీకు నేను షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఈ రోజు నుంచే డే 1 నుంచి కదా, సో చూస్తేనే నోరు ఊరిపోతుంది, యమ్మీగా ఉంది. అండ్ మీకు కూడా డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మంత్లీ ప్యాకేజెస్ ఎవ్రీథింగ్ మీరు వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఇంకా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఏ ఉన్నా కూడా చక్కగా మీకు దాన్ని బట్టి డైట్ అయితే మీకు ప్రిపేర్ చేసి పంపిస్తారనమాట. సో టేస్ట్ చేసి చెప్పేస్తాను. మధ్యాహ్నం లంచ్ అయితే వచ్చేసింది డే 1. సో ఏం పంపించారో చూద్దాం. ఇది వచ్చేసి స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ అండ్ కాబూలి అనమాట. అండ్ ఫ్రూట్స్ కూడా యాడ్ అయ్యాయి, వాటర్మెలాన్, ఇంకా గ్రేప్స్, జామకాయ. ఇది వచ్చేసి వీటిని మఖానీ అంటారు కదా, రోస్టెడ్ మఖానీ. అండ్ దాంతోపాటు రైస్ వచ్చింది. ఇట్స్ నాకు తెలిసి ఫ్లేవర్డ్ రైస్, వెజ్ బిర్యానీ విత్ ఎగ్ బుర్జీ, స్పూన్ అండ్ ఫోర్క్ అండ్ రైతా. వావ్, లుకింగ్ యమ్మీ. ఇది తింటే చాలండి, టమ్మీ ఫిల్ అయిపోతుంది. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు? నెంబర్ పెడతాను, వెంటనే కాల్ చేసి మంత్లీ ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనుక్కోండి. హ్యాపీగా బాక్స్ కూడా చూడండి, ట్రావెల్ ఫ్రెండ్లీ. ఆఫీస్లో వర్క్ చేసుకునే వాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్, ఇంట్లో టైం లేకపోయినా మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలంటే హెల్ప్ అవుతుంది. ఆబ్వియస్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సలాడ్ వచ్చింది కాబట్టి వెజ్ బిర్యానీ విత్ గుడ్డు కురి. హాయ్ గైస్, ఇప్పుడైతే మా మమ్మీ డాడీ అయితే మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు నుంచి అయితే మా ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి అనమాట. మీరెలా మీ ఎగ్జామ్స్ రాశారు? మంచి మార్క్స్ వచ్చాయా లేదా? ఇప్పుడైతే మా మమ్మీ నాకు వీడియో తీస్తుంది. నేను పక్కన నా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటున్నాను. రితిక కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అక్కడేమో రితిక ఏమో వేరే వాళ్ళతో మాట్లాడుతుంది. అందుకని అరిసాను. ఒక్కసారి అరిసిన వెంటనే అప్పుడు మమ్మీ అని వచ్చింది. ఇదిగోని చూడండి వస్తుంది. ఇప్పుడు అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సర్లేండి, ఇంటికి వెళ్ళాక చూద్దాం. ఇప్పుడు నేనైతే బైక్ మీద వెళ్తున్నాను కదా, నా హెయిర్ చూడండి ఎలా వస్తుందో. మా మమ్మీ మళ్ళీ వీడియో తీసింది. ఇప్పుడైతే మేము బైక్ నుంచి వెళ్తున్నాం కదా, అక్కడి నుంచి రితిక ఏమో ఏవేవో చెప్తూ ఉంటుంది. డాడీ క్వశ్చన్స్ డాడీని అడుగుతుంది. నాకు 9 టేబుల్స్ చెప్పరా, ఇవన్నీ టేబుల్స్ చెప్పరా అని అడుగుతుంది. సో ఇంక ఇక్కడి నుంచి చూసారు కదా, కంటిన్యూషన్ మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వర్ష వచ్చిందనమాట. సరే మమ్మీ నేను వాయిస్ ఓవర్ ఇస్తానంటే, నువ్వు చెప్పిన దగ్గర నుంచి ఇవ్వు అని, నువ్వు కనిపించే దగ్గర నుంచి ఇవ్వు అంటే అప్పుడు తను తీసుకుని వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం ఇంక ఇంటికి వచ్చేసిన వెంటనే 12:40 అలా అయింది. ఇంక వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసుకుని ఇంకా భోజనాలు చేసేస్తున్నాను. నేనైతే తినేసాను, శ్రీధర్ తినేసారు. ఇంకా రితికాకి అయితే నేను తినిపిస్తున్నాను. తనకి బెండకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అందుకనే ఇంక నేను దగ్గరుండి తినిపిస్తున్నాను. అండ్ వర్ష కూడా తినేస్తుంది. ఒక పక్క అది అయిపోయిన తర్వాత పిల్లలు ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు. నేను ఇంకా నారీ మేకవర్స్కి వచ్చానమాట. ఈరోజు యాక్చువల్ నారీ మేకవర్స్ రావడానికి రీజన్ ఏంటంటే, నాది రీఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది 3 months హెయిర్ ఎక్స్టెన్షన్. సో అవి రిమూవ్ చేయించుకుందాము. అండ్ ఎట్లాగో సమ్మర్ కదా, ఇప్పుడు మెయింటైన్ చేయడం కొంచెం కష్టం, నాకు కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇంక తీయించేసి మంచిగా ఆయిల్ మసాజ్ చేయించుకున్నాను. నాకు చాలా ఇష్టమైనది ఏది అంటే ఇదేనంటే, మసాజ్ అయితే నాకు ఎంత ఇష్టం అంటే ఎంతో రిలాక్సింగ్గా పడుకుని పోతాను అనమాట. నాకు అంత ఇష్టం. సో కంపల్సరీగా వీక్లీ వన్స్ అయినా మసాజ్ చేయించుకుంటాను అనమాట నేను. సో ఇంక ఇక్కడ అదే అవుతుంది. అది అయిన తర్వాత అప్పుడు నీకు వాష్ అంతా అయ్యాక మీకు నేను చూపించి క్లియర్గా అప్పుడు మాట్లాడతాను నేను.
హలో. సో ఫైనలీ కంప్లీట్ అయిపోయింది. హెయిర్ ఎక్స్టెన్షన్స్ రిమూవల్ అయ్యిందనమాట. అంటే యాక్చువల్లీ త్రీ మంత్స్కి మనం హెయిర్ ఎక్స్టెన్షన్ చేయించుకున్న తర్వాత రీఫిల్లింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మనకి 3 మంత్స్లో కొంచెం హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ ఇవి కూడా కొంచెం కిందకి జరుగుతాయి కదా, గ్రోత్ వల్ల కిందకి అవుతాయి కాబట్టి కంపల్సరీగా 3 మంత్స్కి రీఫిల్లింగ్ కంపల్సరీగా చేయించుకోవాలన్నమాట. సో నేను ఇది పెట్టించుకుని 3 మంత్స్ అయిపోయింది. అందుకనే ఇంక ఈరోజు రీఫిల్లింగ్కి వచ్చేసాను. సో రీఫిల్లింగ్ అంటే నేను చేయించుకోవట్లేదు, మళ్ళీ తర్వాత చేయిస్తాను అనుకోండి. ఇప్పుడైతే నా హెయిర్ మంచిగా లైక్ ఏమంటారు, హెడ్ మసాజ్, ఆయిల్ మసాజ్ చేయించుకుని వాష్ చేయించిన తర్వాత చాలా బాగుంది, సిల్కీగా సాఫ్ట్గా ఉంది. ఇగో నా ఒరిజినల్ హెయిర్ అయితే ఇదనమాట. స్ట్రైట్నింగ్ హెయిర్ కదా, సో అందుకనే ఇక్కడ వరకు ఉంది లెంత్. ఇప్పుడు కొంచెం మంచిగా ఆనియన్ జ్యూస్ అది అప్లై చేసి మెంతులు పెరుగు మాస్కులు పెట్టుకొని కొంచెం హెయిర్ మళ్ళీ గ్రో చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పెట్టించుకుంటా. ఇదిగోండి ఇదన్నమాట, ఇట్లా ఉంటుంది. ఇవి 100 స్టాండ్స్, నా హెయిర్ కలరే. మీకు మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను నారీ మేకర్స్ నెంబర్ పెడతాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు టైం అయిపోయింది, ఇంక నేను ఇంటికి వెళ్ళిపోవాలి. బాయ్ బాయ్. అండ్ చాలామంది హెయిర్ ఎక్స్టెన్షన్స్ లెంత్ అండ్ ప్రైజెస్ అడిగారు కదా, ఇదిగోండి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. 10 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ప్రైస్ 20,000 అండి. అట్లా 40 ఇంచెస్ వరకు మనం పెట్టించుకోవచ్చు. టోటల్ అమౌంట్ 50,000 అవుతుంది అనమాట. సో ఇంచెస్ బట్టి మనకి కాస్ట్ ఉంటుంది. సో ఇదన్నమాట, నేనైతే 20 ఇంచెస్ పెట్టించుకున్నాను అనమాట నా హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే. ప్రెజెంట్ అయితే నేను మన స్టోర్లో ఉన్నానమాట. ఈ సారీస్ చూడండి, ఇవి ఆఫర్ పెట్టాము. ఒక సారీ తీసుకుంటే 650 రూపాయలు. ఇక్కడ మీకు ప్రైస్ కూడా ఉంటుంది చూడండి, ప్రైస్ ట్యాగ్ కూడా ఉంటుంది. అండ్ 2 తీసుకుంటే మీకు కేవలం 1000 రూపీస్ అనమాట. ఇదిగోండి, సో 650 రూపీస్ అనమాట ఈ సారీస్. మీకు బయట కూడా ఈజీగా 650 ఆ ప్రైజెస్లోనే ఉంటున్నాయి. బట్ మన దగ్గర ఇప్పుడు క్లియరెన్స్ సేల్ పెట్టాం కదా, అది కూడా ఉగాది స్పెషల్ ఆఫర్స్ అనమాట. ఇవి చూడండి, కలర్స్ ఎంత బాగున్నాయో. పిస్తా గ్రీన్, బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అనమాట, గ్రే కలర్కి మెరూన్, అండ్ అక్కడ తను ఫోల్డ్ చేస్తుంది పీచ్ కలర్కి కూడా మెరూన్ కలర్ అంటే బ్రౌనిష్ షేడ్ ఆఫ్ బ్లౌజ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ పింక్ బ్లూ ఎంత బాగున్నాయో కదా. ఓన్లీ 4 కలర్స్ ఉన్నాయి. 2 తీసుకుంటే 1000 రూపీస్, అదే ఒకటి తీసుకుంటే 650. నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేసేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా డిన్నర్ టైం. సో డిన్నర్ టైం వచ్చేసి మనకి 6:30 కల్లా వచ్చేస్తుందండి. 6 to 6:30 లోపే మనకి డిన్నర్ అయితే వచ్చేస్తుంది ఎవ్రీడే. సో 6 to 6:30 లోపు అంటే మనం ఎప్పుడు కూడా డిన్నర్ 7 లోపు చేస్తేనే చాలా హెల్తీ అనమాట. సో 6:30 కల్లా వచ్చేసింది. ఇదిగోండి, పీనట్స్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ అండ్ మయోనీస్, ఆలివ్స్తో సలాడ్ లాగా ఇచ్చారు. అండ్ ఫ్రూట్స్ కంపల్సరీగా ఉంటుంది. ఇది తింటేనే చాలండి, టమ్మీ ఫిల్ అయిపోతుంది, ఇంకా అస్సలు తినబోద్దు, ఆకలి కూడా వేయదనమాట. ఇంక ఇప్పుడు శ్రీధర్కి పిల్లల కోసం అయితే నేను ఇక్కడ ఇడ్లీ పిండి ఉంది, సో ముగ్గురికి నేను రొట్టెలు వేసేస్తున్నాను అనమాట. ఇడ్లీ పిండితో రొట్టెలు. ఇడ్లీ పెడదాం అనుకున్నాను, రొట్టెలు తింటాము అని చెప్పేసి అన్నారు. అండ్ టైం కూడా లేట్ అయిపోయింది, మేము బొటీక్కి వెళ్ళి వచ్చి ఇదంతా చేసుకునేసరికి. అందుకనే ఇంకా రొట్టెలు వేసేస్తున్నాను, బేగా అయిపోతుంది కదా అని చెప్పి. అండ్ నాకు కూడా ఇడ్లీ కన్నా ఈ రొట్టె అంటేనే చాలా ఇష్టం. ఇంకా దీంట్లో ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ వేసుకుంటే ఊతప్పంలో ఇంకా బాగుంటుంది. సో పల్లీ చట్నీ అండ్ తీపావకాయ అనమాట. సో మంచిగా డిన్నర్ అది చేసేసి ఆ తర్వాత ఇంకా రేపటికి మొత్తం అంతా కూడా చేసేసుకుని బాదామ్స్ అవన్నీ నానబెట్టుకుని స్కిన్ కేర్ అది కంప్లీట్ చేసేసుకుని కాసేపు మేడ మీద కూడా వాకింగ్ చేస్తామన్నమాట నైట్ టైం. అది కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా పడుకుని పోతామన్నమాట. సో ఫుల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్లాగ్ షూట్ చేశాను. అండ్ ఆల్సో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేలో కూడా మీకు మొత్తం షేర్ చేశాను అనమాట. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని గట్టిగా కొట్టండి. బాయ్ గైస్. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. లవ్ యూ.